హాయ్ అండి, అన్నతో కేశవి యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఏం రెసిపీ చేస్తున్నానంటే గులాబ్ జామున్ చేస్తున్నాను. ముందుగా ప్లేట్లో పౌడర్ వేసుకోవాలి. గులాబ్ జామున్ పౌడర్ వేసుకున్నాక ఆ తర్వాత పాలు తీసేసుకోవాలి ఫ్రెండ్స్. పాలు తీసుకున్నాక కలుపుకోవాలి. కొంచెం కొంచెం వేసేసుకుంటా కలుపుకున్నాక ఆ తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఎందుకంటే సాఫ్ట్గా రానికి అందుకే వేసుకోవాలి. సాఫ్ట్గా వస్తుందండి గులాబ్ జామున్. బాగా మిక్స్ చేయాలి. పీసెస్ కట్ చేసుకున్నాక మనం రౌండ్ షేప్గా చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలాగా సాఫ్ట్గా వస్తుంది. చూడండి, రౌండ్గా ఎక్కడ పగలలేదు. అయిపోయింది ఫ్రెండ్ రౌండ్ చేయడం. చూడండి, ఇలాగా సాఫ్ట్గా వస్తుంది. ఆ తర్వాత మనం పాన్ పెట్టుకోవాలి. పాకం కోసం 2 చెంబులు నీళ్ళు వేయాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత 1 కప్ పంచదార వేయాలి. తర్వాత ఇలాచీ పౌడర్ వేయాలి ఫ్రెండ్స్. టేస్టీ కోసం చాలా బాగుంటుంది. గంటతో కలిపాక పాకం వస్తుంది. చూడండి, వచ్చాక మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇది కొంచెం చల్లారాక మనం గులాబ్ జామున్ అనేది అలా వేయాలి ఫ్రెండ్స్. తర్వాత ఇంకో ప్యాన్ పెట్టుకోవాలి. గులాబ్ జామున్ కోసం నూనె వేయాలి ఫ్రెండ్స్. కొంచెం నూనె హీట్ అయ్యాక గులాబ్ జామున్ అనేది వేపుకోవాలి. వేస్తున్నాను గులాబ్ జామున్. చూడండి, మనం గ్యాస్ అనేది స్లిమ్లోనే పెట్టాలి, హెవీగా పెట్టద్దు. ఎందుకంటే హెవీగా పెడితే తొందరగా బ్రౌన్ అయిపోతాయి, లోపల పచ్చి పచ్చిగా ఉంటాయి. కాబట్టి మనం స్లిమ్లోనే పెట్టాలన్నట్టు గ్యాస్. చూడండి, అలాగా చేసుకోవాలి మనం, కొంచెం బ్రౌన్ వచ్చేలాగా. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్, బ్రౌన్ వచ్చేసాయి. అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకొక ప్లేట్లో తీసుకోవాలి మనం గులాబ్ జామున్. టేస్టీగా బాగా ఉంటాయి ఫ్రెండ్స్ గులాబ్ జామున్. ప్లేట్లో అయితే తీసుకుంటున్నాను. అయిపోయింది చూడండి. ఇప్పుడు కొంచెం చల్లారింది, కొంచెం గోరువెచ్చగా ఉంది పాకం. నేను వేస్తున్నాను గులాబ్ జామున్ పాకంలో. అన్నీ వేసేస్తున్నాను. ఆ తర్వాత వేసాక ఆ తర్వాత మూత తీసుకొని ఒక ప్లేట్ తీసుకొని పెట్టేయాలి ఫ్రెండ్స్. ఒక 20 మినిట్స్ అట్లా పక్కన పెట్టేసి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో గులాబ్ జామున్. చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.